నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. గుడి అంటే ఏంటి, చర్చి అంటే ఏంటి? గుడి అంటే ఏంటి, చర్చి అంటే ఏంటి? గుడి అంటే తెలుగులో, చర్చి అంటే ఇంగ్లీష్లో. అర్థమైందా? అది ఇంగ్లీష్లో ఉన్నటువంటి చర్చినే తెలుగులో గుడి అంటాం. తెలుగులో గుడి. గుడి గుడి ఏంటంటే ఏంటంటే అంటే దేవుడు ఎక్కడ నిలవ ఉంటాడు అంటే దేవుడు నిలవ ఉండేటువంటి దాన్ని గుడి అంటాం. దానిలో ఆలయం అనేటువంటి పదం కూడా వస్తుంది. ఇప్పుడు మా గుళ్ళో ఎవరు ఉంటారు అని క్వశ్చన్ వేసామనుకో, గుళ్ళో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అంటే గుడి అంటే మనం కట్టుకునేటువంటి దాన్ని ఇల్లు అంటాం, మన హౌస్. అలాగనే దేవుడు కట్టుకున్నటువంటి దాన్ని గుడి. దేవుడు కూడా ఉండటానికి కట్టుకుంటాడు కదా, దేవుడు కూడా నివసించడానికి, దాన్ని గుడి అంటాం. అయితే ఆయన ఉండే లోకాన్ని పరలోకం అంటాం. ఉండే లోకాన్ని పరలోకం. ఉండేటువంటి ఇల్లు, దేవుడు కూడా ఇల్లు కావాలి. అందుకని దేవుని ఇల్లు అనేటువంటి దాన్ని ఆలయం అని కానీ, గుడి కానీ, చర్చి కానీ ఇలాగ పేర్లతో పిలుస్తూ ఉంటాం. అందుకని దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉండేటువంటి స్థలం. చర్చ్ అను, గుడి అను, ఆలయం అను, ఏదన్నా. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మసీద్ అను, ఇలాగ ఎవరు అయినా కానీ ఒక పేరు పెట్టుకొని దాన్ని అలాగా ఒక ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నారు. దాని వెనకమాల ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే అక్కడ దేవుడు నివసిస్తాడు, దేవుడు ఆత్మ ఉంది, దేవుడు యొక్క శక్తి ఉంది, దేవుడు అక్కడ ఉంటాడు అనేటువంటి అది. అయితే దేవుడు అక్కడ ఉంటాడా, దేవుడు గుళ్ళోనే ఉంటాడా, చర్చిలోనే ఉంటాడా అంటే, భూమి యందు దేవుడి యొక్క ఆకృతి దేవుడు నివసించడానికి పట్టదు. భూలోకం అనేటువంటి దాన్ని, లోకాలన్నింటినీ కూడా దేవుడు కలుగు చేశాడు కాబట్టి అటువంటి విశ్వాసం నమ్మాలి. నమ్మినప్పుడే. నమ్మని వాళ్ళకి మనం వేరే చెప్తాం, దేవుడు ఉండడా లేడా అనేటువంటి దాన్ని డిస్కషన్ చేస్తాం తర్వాత. అయితే ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి వాళ్ళకి భూమి మీద ఉండడానికి దేవుడికి ఒక స్థలం కావాలి, స్థలంలో ఉంటాడు అనేటువంటి పాయింట్ అనుకుంటే, భూమి పట్టుద్దా దేవుడు వస్తే? దేవుని యొక్క ఆకృతిని దేవుడు చిన్నగా ఉన్నాడా, ఒక రాయిలాగా ఉన్నాడా, లేకపోతే ఒక బొమ్మలాగా ఉన్నాడా? దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి దానికి ఎవరు చూడనటువంటి ఒక శక్తిని తీసుకొచ్చి ఒక గుడి అని చెప్పి నువ్వు ఆరాధన జరుపుకో. ఈ ఆరాధనా కాలాలు ఎలాగొచ్చినాయి అంటే ఆది నుంచి వచ్చినాయి. ఆది నుంచి కూడా ఎందుకు వచ్చినాయి అంటే అలాగా ఆచారం అనేటువంటి దానికి కూడాను జనాలకి తెలియదు. యాక్చువల్గా దేవుడు ఏమనుకున్నారు అంటే మానవుని యొక్క హృదయమే, మానవుని యొక్క దేహమే దేవుని ఆలయం అనేటువంటిది చెప్పబడింది. దేవుని ఆలయము, దేవుడు ఒక నిర్మించుకుని తను నివసించేటువంటి ఒక స్థలం ఏదైనా ఉందని అంటే మనిషి హృదయమే. అది మానవుని యొక్క శరీరమే. ఆ శరీరంలోనే దేవుడు ఉండగలిగేటువంటి నివాసాన్ని ఆయనే కట్టుకున్నాడు. మనం కట్టడానికి కుదరదు. ఆయన ఉండగలిగేటువంటి శక్తి, నిలబడగలిగే ఆయన శక్తి ఎంతో, ఆ శక్తి మొత్తం కూడాను నిలబడేటువంటి స్టేటస్లో ఆయన నిర్మించుకున్నటువంటిదే ఈ యొక్క శరీరం, మానవుని యొక్క దేహం. ఈ దేహంలో ఉంటాడు తప్పనిచ్చి ఎక్కడ ఉండడు భూమి మీద. నువ్వు ఎందుకంటే భూమి మనుషుల్ని అయితే మోయగలుగుతుందేమో కానీ మనిషి చిన్నగా భూమి మీద ఏదో చిన్నగా కనపడుతున్నాడు అనుకోమాకండి. దీనిలో ఉన్నటువంటి శక్తి బలం ఎంతో బలం. ఆ మానవుని యొక్క దేహం ఎంతో విలువైనటువంటిది. గుడిలో ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు, చర్చిల్లో ఉంటాడు అనేటువంటిది మనిషి యొక్క భ్రమ. అది ఎలాగా మరి మనుషుల్ని మోసం చేస్తున్నారు అని ఎందుకు ఏంటి విషయం అంటే, అందరూ కలిసి ఒక 10 మంది కూర్చోవటానికి ఏర్పాటు చేసుకునేటువంటి స్థలం గుడి కానీ చర్చి కానీ. వెళ్ళినా 10 మంది 100 మంది లేదా ఎంతమంది అన్నా కానీ 100 మంది కూర్చుంటారు. దాన్ని సమాజం అంటారు. అటువంటి సమాజాన్ని కూడాను దేవుడు ఏమన్నారు అంటే నా ఆలయం అనే చెప్పాడు. దేవుని ఉద్దేశం అంటే ఏంటి? సమాజాన్ని దేవుడు ఆలయంగా అన్నాడు అని అంటే మనుషులకు సంబంధించిందే కానీ స్థలానికి సంబంధించినటువంటి విషయం అయితే కాదు. మనుషుల్ని ఎందుకు దేవుడు అందుకనే మనకి గతంలో కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేటువంటి భావం ఎలాగైతే వచ్చిందో అది దేవుడు చెప్పినటువంటిదే. దేవుని ఆలయం అని అంటే మనుషుల యొక్క సమాజము, మనుషుల మధ్య నేను జీవిస్తాను, మనుషులే నా దేహం, నా ఆలయం అని చెప్పి దేవుడు చెప్తే,
అటువంటి దాన్ని ఏం చేశారంటే మట్టికి రాళ్ళ కింద మార్చేసేసి ఒక స్థలానికి హక్కులు ఇచ్చేసారు. ఒక స్థలంలో కూర్చుంటే అది దేవుడి స్థలం అన్నట్టుగా. దేవుడు భూమి మొత్తాన్ని ఆకాశం మొత్తాన్ని చేసినప్పుడు ఒకచోటే ఉంటాడు. ఒక మందిరం కట్టుకున్నావు ఆడ ఉంటాడు, ఇంకో మందిరం కట్టుకున్నావు ఆడ ఉండడా? అంతా ఉంటాడు దేవుడు. అంతా ఉంటాడు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అంతా ఉంటాడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఉండేటువంటి స్థలం ఆయన కట్టుకుని ఉంటాడు. ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి. నువ్వు కట్టిన దాంట్లో ఆయన ఎందుకు ఉంటాడు? అంటే భూమి అనేటువంటి దాంట్లో మొత్తం ఉన్నప్పుడు నీకు ఒక 4 గోడలు పెట్టేసి ఇక్కడ ఉంటాడు అనేటువంటి దానికి అర్థం లేదు. దేవుడైతే అలా కాదు ఉండేటువంటిది ఆయన ఆలయం అనేటువంటి దానికి కూడా అర్థం ఏంటంటే ఉదయం అనేటువంటి పలకం మీద ఉదయంలో దేవుడు ఉంటాడంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు. హిందూ ధర్మశాస్త్రంగా చెప్పినటువంటిది ఓంకారం అయి ఉన్నాడు. ఓం అనేటువంటి శబ్దంలో నుంచి శబ్దం అనేటువంటి దాంట్లో నుంచే దేవుడు ఉండి శబ్దం యొక్క శక్తిని మనలో నుంచే ప్రారంభం అవుతూ ఉంటుంది. అందుకని ఆ యొక్క స్థితి హృదయంలోనే ఉంటుంది. ఆ శబ్దం కూడా హృదయం నుంచి పుట్టాల్సిందే. అందుకని మన నోట్లో మాట వస్తుంది అని అంటే ఆ మాటకి వెనకమాల శబ్దాలు, కొన్ని శబ్దాలు కలిస్తే మాట. అట్లాగనే ఆ శబ్దం దేవుడై ఉన్నప్పుడు ఆ యొక్క మాటలు అనేటువంటిది ఆ వాక్యం మనలో నుంచి వచ్చేటువంటి వాక్యమే దేవుడు. అందుకని మన హృదయంలో ఎలా ఉంటాడు అన్నప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడు అనేటువంటిది. ఆయన వ్యక్తిగతంగా అలాగ చూడకూడదు. దేవుడిని ఒక శక్తిగా చూడాలి. ఆయన మనిషిలాగా వర్ణించుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చెప్పాడు? తన రూపంలో తన పోలికలో ఉండాలని మనుషుని చేసుకున్నాను అనేటువంటిది మనకు బైబిల్లో చెప్పబడినటువంటి మాట. తన రూపంలో మనం ఉండం, దేవుని రూపంలో మనం ఉండం. కాబట్టి తనకు కావాల్సినటువంటి ఆలయాన్ని తనే తయారు చేసుకున్నప్పుడు తన మనసుకు నచ్చినట్టు తనకి ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసుకున్నాడు. మన ఇల్లు మన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం కదా. అట్లాగనే దేవుడు కూడా తనకి ఇష్టం వచ్చినట్టు నిర్మించుకున్నాడు. ఉదయం మనిషిని నిర్మించాడు, కానీ మనిషిని ఏదో బొమ్మను చేశాడు కాదు, నిర్మించాడు. నిర్మాణం అనేటువంటిది ఇది ఎంత శక్తి కలిగినటువంటిది అని అంటే మామూలు శక్తి కలిగినటువంటిది కాదు శరీరం. అందుకని మనిషి తన యొక్క శక్తిని తెలుసుకోలేక జీవిస్తున్నాడు. అనవసరంగా తాగుడికి పాన్పరాలు గుట్కాలు ఎగుతాయితే మనుషులు ముందు తాగటం, శరీరాన్ని ఏది పడితే దీన్ని ఆగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మా శరీరాన్ని మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. దాని శక్తి అనేటువంటిది వాళ్ళకి తెలియట్లా. దేవుడు దానికి ఎంతో విలువ ఇచ్చాడు. ఈ శరీరం నుంచి తనను కాపాడుకోవడం కోసం తన ప్రాణమే ఇచ్చినటువంటి సందర్భం బైబిల్లో కనపడుతుంది. తమ ప్రాణాన్నే ఇచ్చి దాన్ని కొనుక్కోవాలని శరీరం కోసం ఆయన అంత ప్రయాసపడ్డాడంటే దాని విలువ ఎంత? ఆ విలువను ఎందుకు పోగొడుతున్నాం? తెలియక. ఇది ఎంత పవిత్రమైందా, ఎంత విలువైందా అనేటువంటిది ఆ శరీరం గురించినటువంటి వివరాలు తెలియవు. అవన్నీ కూడాను మనం నిదానంగా మాట్లాడుకుందాం. సందర్భం వచ్చినప్పుడల్లా సందర్భం చెప్తా ఉంటాను. అయితే మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నివసించేటువంటి ఒక స్థలం, దట్ ఈస్ ద చర్చి. అదే గుడి. ఆ గుడే మానవుని యొక్క దేహం. అలాగనే సమాజంగా నలుగురు కూడినటువంటి స్థలం ఏదైతే ఉంటుందో, కూడినటువంటి స్థలం అంటే కింద కాదు, నలుగురు కూడుకుంటే వాళ్ళ మధ్య దేవుడు ఉంటాడు. అది వాళ్ళ మధ్య దేవుడి యొక్క వాక్యం నివాసం చేస్తూ ఉంటుంది. అది దేవుడు ఉండేటువంటి గుడి. నివాసాల గుడి అనేటువంటి దానికి అర్థం. మనం పెట్టుకున్నటువంటి మనుషులు పెట్టుకున్నటువంటి గుడి ఏంటంటే 4 గోడలు కట్టుకొని స్లాబ్ వేసుకుంటే గుడి. ఆ గుడిలో దేవుడు ఉండడు. ఎందుకని దేవుడు ఉండడు? ఆ ఆచారం కూడా ఎందుకు వచ్చిందని అంటే పరలోకమందు దేవుడు ఎలాగైతే ఉన్నాడో, పరలోకంలో తను ఉన్నటువంటి ఒక స్థానం ఎలాగైతే ఉందో దానికి రూపకల్పనగా, అంటే దానికి నీడగా భూమి మీద దేవుడు ఎక్కడ ఎలా ఉంటాడు అనేటువంటిది ఒక మోషే కాలంలో దేవుడు ఒక సిచ్యువేషన్లో ఏర్పాటు చేసి గుడారం అనే ప్రత్యక్ష గుడారం యొక్క రూపురేఖలు కొలతలు అన్నీ కూడా చెప్పాడు. అప్పుడు దాన్ని ఏదంటే దేవుడు ఇలా ఉంటాడు అనేటువంటిది పరలోకం మందు ఉన్నటువంటి ఒక ఛాయని ఇక్కడ మోషేకి చెప్పి దాన్ని గుడారం లాగా వేయించి మనుషుల మధ్య, ఆ యొక్క సమాజం మధ్య, యూదులు ఇశ్రాయేలీ జనాంగం మధ్యలో ఉండేది. జనాల మధ్యలోనే దేవుడు ఉండేది. ఆ సమాజ మందిరాన్ని కూడా జనాల మధ్యలో కట్టించాడు, కానీ బయట ఎడా కట్టిలా. ఆ సమాజ మందిరంలో ఎప్పుడైతే మధ్యలో కట్టించారో దేవుడు సమాజంలో ఉంటాడు అనేటువంటి దానికి ఒక కల్పన చేశాడు.
అందుకని ఆ సమాజాన్ని అది గుర్తించుకోలేక వీళ్ళు ఏం చేశారంటే దాన్నే తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుళ్ళు పెట్టేశారు. వాళ్ళ దేవుడు అక్కడ ఉన్నాడు, వాళ్ళ దేవుడు అక్కడ ఉన్నాడు అన్నట్టుగా ఈ దేవుడి మీద ఉన్నటువంటి మీ దేవుడు కట్టుకుని మేము కూడా గుడి కట్టుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో మీరు కట్టారుగా మేము కూడా కట్టుకుంటాం అన్నట్టుగా ఎవరి కాళ్ళు కట్టుకుని దేవుడి స్థానంలో మీ విగ్రహాలు పెట్టేసేసి ఎవరికి నచ్చిన విగ్రహాలు పెట్టుకున్నాం. దాన్ని ఎవడు అంటాడు? దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే పరలోకం దేవుడి శక్తి ఉంది కానీ అక్కడ ఏం విగ్రహాలు పెట్టలా. దేవుడు కూడా ఏం పెట్టలేదు దాంట్లో, దేవుడు గుర్తులకి పెట్టించారు. అటువంటి దాన్ని తీసుకుని ఏం చేశారంటే ఆ స్థానాన్ని తీసేసేసి అదే సేమ్ రూపకల్పన చేసేసి గుళ్ళకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాలవు, మసీదులవు, సమస్తం ఏ గుళ్ళైనా కట్టని ప్రతి గుళ్ళోనూ జరిగేటువంటి తంతు అంతా కూడా ఇదే. ఆ దేవుడి స్థానంలో ఆ విగ్రహం పెట్టేసేసి విగ్రహాన్ని పూజ చేస్తారు. దేవుడి శక్తిని అనేటువంటిది విగ్రహం చేసేసారు. ఎందుకు విగ్రహం చేశారు అని అంటే నాకేదో ఒక రూపం కావాలిగా అనేటువంటి ఉద్దేశంతో రూపాలని ఏర్పాటు చేసుకుంటారు. మనిషి రూపాలను ఏర్పాటు చేసుకుంటారు. దేవునికి రూపం లేదు అనేటువంటిది అందరికీ తెలుసు, కానీ ఏదో రూపం పెట్టుకుంటే దాని ఎదురు కాబట్టి నేను దాన్నే చూసుకుంటా మనసుని నిమగ్నం చేస్తాను అనేటువంటి ఉద్దేశం. మనసుని నిమగ్నం చేసేది ఏముంది కాబట్టి దేనికి నిమగ్నం చేస్తానో దేనికి అనేటువంటిది తెలియదు. దేవుడు అనేటువంటి ఒక తలంపు తలుసుకోవడానికి తప్ప అమ్మాయి వచ్చిన దానివల్ల వచ్చే నష్టం లేదు, దానివల్ల వచ్చేటువంటి లాభం లేదు. కాబట్టి అట్లాగా ఈ ఇశ్రాయేల్ జనాంగానికి ఆళ్ళ దేవుడు అంట, ఆళ్ళకే వచ్చాడంట అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు కూడాను మాకు కూడా కావాలన్నట్టుగా ఎవరు గుడి వాళ్ళు కొట్టుకున్నారు. అది ఈరోజు మనకు గుళ్ళు వచ్చినటువంటి గుళ్ళు, చర్చిలు వచ్చినాయి, అవన్నీ అయ్యాయి. చర్చిలు అయ్యాయి, ఎవరు కట్టుకున్నా కానీ ఆచారం అక్కడి నుంచే వచ్చింది. కాలం నుంచి ఆచారం అంతా కూడా మోసే కాలం తర్వాత మొత్తం సమస్తం కూడాను అట్లాగే వచ్చింది. అంతకుముందు గుళ్ళు గోపురాలు ఏమి లేవు. ఓ రాయి పెట్టుకునేవాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. రాళ్ళ అవసరాలు కూడా అట్లాగే వచ్చినాయి. రాళ్ళు కూడా మోసేకు ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఒక రాయి పెట్టి లేకపోతే ఒక 4 రాళ్ళు చుట్టూ పేర్చి దాన్ని పూజ చేసి దేవుడు గుర్తుగా పెట్టుకున్నారు వాళ్ళు. అబ్రహాం కాలంలో గుళ్ళు లేవు, విగ్రహాలు అమ్ముకునే వాళ్ళు పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. ఇంట్లో ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, విగ్రహాలు పూజ చేసేవాళ్ళు. గుళ్ళు లేవు. గుడి అనేటువంటి చర్చ్ అనేటువంటి ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే మోషే కాడ నుంచే వచ్చింది. మోషే ఎప్పుడైతే ఎలాగైతే ఇది చేశారో అప్పటి నుంచి ఈ గుళ్ళు కట్టేటువంటి ఆచారం వచ్చింది. అంతకుముందు గుళ్ళు కట్టేటువంటి ఆచారాలు లేవు. విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకునేవాళ్ళు, ఎక్కడికక్కడే పూజలు చేసుకునేవాళ్ళు. అటువంటి కొండల మీద, గుట్టల మీద ఎక్కడ పడితే అక్కడ ఎవరు కాసిన కాడ వాళ్ళు పెట్టుకొని చేసుకునేవాళ్ళు. అదే సిచ్యువేషన్. ఇప్పుడు రాయి పెట్టి అబ్రహాం గారు ఎందుకు పూజ చేశాడు, లేకపోతే యాకోబు దాన్ని ఎందుకు అభిషేకించాడు, అట్లాగా రాళ్ళు పెట్టడం అనేటువంటి భావం అలా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అంతకుముందు వాళ్ళ పుత్రులతో ఉన్నటువంటి ఆచారాలు ఆయన జ్ఞాపకాలుగా పెట్టాడు. స్థలాల్లో ఏదైనా జరిగినప్పుడు దేవుడు కృతజ్ఞత తెలుపుతూ జ్ఞాపకంగా పెట్టాడు. దాన్ని ఏం చేశారంటే మన వాళ్ళు ఆచారాలు చేసేసారు. అంతేగాని చర్చీలు, గుళ్ళు అనేటువంటి ఆచారం అనేటువంటి దానికి దేవుడైతే ఉండేటువంటి స్థలం అయితే కాదు. దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుడు ఉండేటువంటి ఆలయము, చర్చి, గుడి ఏదన్నా దేవుడు ఉండేటువంటి ప్లేస్ మాత్రం మనిషి యొక్క దేహమే. లేదా నలుగురు కూడినప్పుడు ఆ మనుషుల మధ్య నివాసం చేస్తానని చెప్పాడు. అది ఆది నుంచి ఉంది. మోషే గారి కాలంలో కూడాను జనాల మధ్య వేయించాడు కానీ బయట వేయించలేదు. జనం మధ్య నివసించేటువంటి ప్రేమ దేవుడికి. ఎందుకనంటే తన బిడ్డలు కాబట్టి, అందరూ తన బిడ్డలు అనుకున్నాడు కాబట్టి వాళ్ళ బిడ్డల మధ్యలో నివసించేటువంటి స్థానం. నా బిడ్డల మధ్య నేను ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క తపన. అంతేగాని ఏదో చర్చిలో ఉంటాడు, గుళ్ళో ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటాడు అనేటువంటిది లేదు. మనుషుల మధ్య తన పిల్లల దగ్గర తన పిల్లలతో గడపాలనేటువంటిది దేవుని యొక్క నేను మా ఆశయం కూడా. అందుకనే దానికోసమే దేవుడు ప్రాణం ఇచ్చి తన పిల్లలను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలతో కలిసి పరలోకం సంతోషంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క దానికోసమే ఈ ఏర్పాటు అనేటువంటిది చర్చి. ఈ చర్చికి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా అనేది నేను ఎలా డిక్లేర్ చేసుకుంటావు అని అంటే చర్చి అంటే ఏంటి, గుడి అంటే ఏంటి అనేది చెప్పాము.
మనిషి యొక్క దేహమే నీకు చర్చి గుడి దేవుడు ఉండేటువంటి ఆలయం అయినప్పుడు నువ్వు బయటకు ఏ గుడికి వెళ్తాను ఏ చర్చికి వెళ్తాను అని అంటే గుడికి వెళ్ళి నేర్చుకుంటావు, చర్చికి వెళ్ళి నేర్చుకుంటావు. గుడి చర్చి అని అంటే ఇంగ్లీష్ పదం అయినప్పటికీ మనం ఇక్కడ మా లోకంలో ఉన్నటువంటి థియరీని మార్చుకుంటాం. చర్చిలు అని అంటే క్రైస్తవులకు సంబంధించినటువంటిది, గుళ్ళు అనేటువంటి పదాలకు వచ్చేటప్పటికి హిందువులకు సంబంధించినటువంటి, మసీదులు అన్నప్పుడు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించుకుని ఆ సత్యంలో నువ్వు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నావా, దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా అనేటువంటిది గ్రహింపు చేసుకుని నా ఫ్యూచర్ ఏంది నీ ఫ్యూచర్ అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు మసీదుకి వెళ్తావు, అక్కడ వాళ్ళు ఖురాన్ చదువుతారు, కాసేపు వాళ్ళ కార్యక్రమం చేపిస్తారు. గుళ్ళోకి వెళ్తాం, గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని వెళ్ళి వస్తావు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్పరు, గుళ్ళల్లో ఏం చెప్పరు. ఇడికి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమన్నా భగవద్గీత చెప్పని లేకపోతే రామాయణం చెప్పని బయట ఏదో చెప్తారు. వాళ్ళకి బేస్ ఏంటి అనేటువంటిది చూసుకో. అలాగనే క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్ళినప్పుడు చర్చిల్లో ఏం చెబుతున్నారు అనేటువంటిది కూడా తీసుకో. చర్చిల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడాను బైబిల్ని బోధ చేస్తారే తప్ప నీకు కూర్చోబెట్టే పంపారు. వాళ్ళు పద్దాక ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, చర్చిల్లో బైబిల్ గురించే చెప్తూ ఉంటారు. బైబిల్ ఉన్నటువంటి వచనాలు దేవుడు ఎట చేశాడు అట చేశాడని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నీకు నేర్పించేటువంటిది ఏం కావాలనేటువంటి దాన్ని నువ్వు సత్యాన్ని అన్వేషణ చేసుకుని అప్పుడు నువ్వు చర్చికి వెళ్తావో, గుడికి వెళ్తావో, మసీద్కి వెళ్తావో డిక్లేర్ చేసుకో. అట్లా తెలుసుకునే వెళ్ళాలి నువ్వు. ఎందుకంటే అన్వేషణ చేస్తున్నావు, అన్వేషణ చేయాలి. నీ సత్యాన్ని నువ్వు గ్రహించకుండా నేను చర్చికి రాయా అని చెప్పాను అనుకో, నాయమ్మాలు పడి వచ్చావు అనుకో, దేవుడు గుడిలో ఉన్నాడు అనుకో, అప్పుడు నేను నిన్ను మోసం చేసినట్టేగా. లేదు నువ్వు గుడికి వెళ్తున్నావు, నేను గుడికి రమ్మని తీసుకెళ్ళా, నేను గుడిలో కాకుండా చర్చిలో ఉన్నాడు అనుకో దేవుడు, అప్పుడు నేను గుడి తర్వాత ఏమంటావు, చనిపోయే టైంలో నాకు దేవుడిని నువ్వు గుడిలో లేకుండా చర్చిలో ఉంటే నువ్వు ఎడకు తీసుకొచ్చావని నన్ను మోసం చేసినట్టుగా అవుతుందా, నేను మోసం చేసినట్టే అవుతుంది నిన్ను. అందుకని నువ్వు మసీదుకి వెళ్తావా దేవుడిని ఎక్కడికి వెళ్తావా అనేటువంటిది డిక్లేర్ చేసుకోవాల్సినటువంటి హృదయం నీదే. ఎందుకనంటే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఎదుగుతున్నావో ఆ సత్యం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు వెతుకుతున్నటువంటిది నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అని అంటే దేవుడితో కనెక్షన్ అయి ఉంటాం కాబట్టి, సత్యం దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు అన్వేషణ చేస్తున్నప్పుడు అది నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. అలాగ సృష్టి నిర్మాణం అయ్యి ఉంది. అందుకని నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఏం చెబుతున్నారు, ఊళ్ళోకి వెళ్తే ఏం చెబుతున్నారు, మసీదుకి వెళ్తే ఏం చెబుతున్నారు గ్రహించుకున్నాక దాంట్లో ఉన్నటువంటి సత్యం ఎక్కడైతే నీకు నీ జీవితాన్ని గురించి నేర్పుతున్నారో, నీ జీవితంలో సరి చేసుకోవటమో మంచిగా బతకటం అనేటువంటిది ఎవరైతే నేర్పుతున్నారో అక్కడ దానికే వెళ్ళు. అదే నీకు దేవుడు దగ్గర చేస్తాడు. నువ్వు నిజంగా సత్యాన్వేషకుడు అయితే, హృదయంలో నిజంగా సత్యాన్ని అన్వేషణ చేస్తే, నాకు దేవుడు కావాలి అనేటువంటి తపన నీకుంటే ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో డిక్లేర్ చేస్తాడు, నీకు దేవుడే దారి చూపిస్తాడు. అందుకని చెడుని నేర్చుకున్నాక చెడులో నుంచి మంచిని తెలుసుకోవటం అనేటువంటిది నేర్చుకోవచ్చు. చెడు కూడా మంచిని నేర్పిస్తుంది. మంచి అంటే నేను పెద్దగా మంచిగానే ఉన్నా, చిన్నప్పటి నుంచి మంచిగానే ఉన్నా అనేటువంటిది సిచ్యువేషన్ కాదు. ఎందుకనంటే మంచి అనేటువంటిది ఎవరు నేర్పారు, నీకు ఎట్లా తెలుసు మంచి అని? చెప్తేనే కదా, ఎవరో ఒకళ్ళు చెప్పింది అనేటువంటిది మంచి అనేటువంటిది ఎట్ట అయింది? ఎవరో చెప్పాడు అది మంచి ఎట్ట అయింది? ముందు దాదా రా అన్నాడు, తీసుకెళ్ళాడు. ముందు కూడా ఆల్కహాల్ మంచిదే బాడీకి, 0.5 ఉంటుంది మన బాడీలో. మనం డైలీ మందు తాగడం అనేటువంటిది మనకి మంచిదే బాడీకి. మరి మందు తాగుతారా అని అంటే అది మంచిదేగా, మరి అది చెడు ఎట్ట అవుద్ది? అందుకని నీకు మంచి చెడులు అనేటువంటి గ్రహింపు కావాలి. మంచి చెడులు అనేటువంటి గ్రహింపు కావాలి అని అంటే దాన్ని తెలియజేసేటువంటి శక్తి కావాలి. ఆ విచక్షణ దేవుడు మనకు పెట్టాడు, లోపల హృదయంలో పెట్టాడు. అందుకని దీనివల్ల నాకు నష్టం ఉందా, దీనివల్ల లాభం ఉందా, దీనివల్ల నా జీవితం ఏమవుతుంది అనే ప్రతి దాని మీద రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకొని సత్యాన్ని అన్వేషణ చేయడం అంటే రీసెర్చ్ చేసుకునే వెళ్ళాలి దేవుడి దగ్గరికి. దేవుని గుడ్డేటిగా నమ్మేసి ప్రార్థనకు రమ్మన్నారని ప్రార్థనకి వెళ్తాము, చర్చికి రమ్మన్నారని చర్చికి గుళ్ళోకి వెళ్తాము, లేకపోతే మసీదుకి రమ్మన్నారని ముస్లిమ్స్ అని పడిపోవటము. నువ్వు నమ్ముకున్నటువంటిది నిజమై ఉండాలి, సత్యమై ఉండాలి. దానికి ప్రామాణికం ఏంటి? ఏ గ్రంథం వాళ్ళు ఏ గ్రంథంలో ఫాలో అవుతున్నారో మనుషులు చెప్పేది కాదు,
వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేటువంటి మాటలు తీసుకోకూడదు. వాళ్ళు చెబుతున్నటువంటి గ్రంథాలు ప్రామాణికం కాబట్టి ఆ గ్రంథాల్లో ఏముందో నువ్వు రీసెర్చ్ చెయ్యి, చదువు, చదివిన తర్వాతే నమ్ము. నిజాన్ని ఇప్పుడు లైబ్రరీకి వెళ్తాం, మనకు కావాల్సినవన్నీ చదువుకుంటాం, మనకు కావాల్సిన బుక్స్ అన్నీ చదువుకుంటాం. అప్పుడు ఆ బుక్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించుకొని మనం రాసుకునే సబ్జెక్ట్ మీద ఆధారపడి, అట్లాగనే నువ్వు కూడా గ్రంథాల మీద కూడా పట్టు సాధించుకున్నప్పుడు, గ్రంథాలు చదివినప్పుడు ఆ గ్రంథాల్లో ఏమేమి ఉందనేటువంటిది నేర్చుకో. నీకు ఒక చదువు రాదనుకో, ఆ గ్రంథాల ప్రామాణికాల గురించి చెప్తూ ఉంటారు ఎవరో చెప్పేటువంటి విషయాలను గ్రహించుకో. అప్పుడు నువ్వు నీకు అర్థమైపోద్ది సత్యం అనేటువంటిది ఎక్కడ ఉందో, ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చెబుతున్నారు, ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది, చేసేది చెప్పేది ఎలా ఉందనేటువంటిది గ్రహించి తీసుకుంటే నీకు అర్థమైపోద్ది. ఏ గ్రంథం చదవాలో, ఏ గ్రంథం జోలికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది అర్థమైపోతుంది. వెళ్ళిన తర్వాత దాని లోతులు బోతులు అనేటువంటివి తెలుసుకుంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, బైబిల్ ఏముంటాయి, లేకపోతే భగవద్గీతలు ఏముంటాయి, లేకపోతే ఖురాన్లు ఏముంటాయి, ఇవన్నీ కూడా డిక్లేర్ చేసుకుంటాం. అలాగా సత్యాన్వేషణలో తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిదే చర్చ కాదు. ఎందుకనంటే చర్చ అంటే ఎవరుంటారు, దేవుడేగా ఉండేది, ఆ దేవుడిని వెతుకుతున్నాం. దేవుడిని వెతికేటప్పుడు ఎక్కడున్నాడు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి కదా. ఫస్ట్ ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నీతో కనెక్ట్ అవుతాడు, ఏం చెప్తాడో చెప్తాడు. అది తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్తావు. అందుకని అన్వేషణ చేయాలి. సత్యాన్వేషణ చేసినప్పుడే నీకు ఖచ్చితంగా వివరాలు అనేటువంటివి తెలుస్తుంది. ఓకేనా?